అంతరిక్షంలో సంభవించే ప్రకంపనలు విద్యుదయస్కాంత తరంగాలను సృష్టిస్తాయి. ఇవి ఉపగ్రహాలు, విద్యుత్ వ్యవస్థతో పాటు సమాచార వ్యవస్థలపైన ప్రభావం చూపుతాయి. సాధారణంగా భూకంపం వచ్చినప్పుడు మనకి వచ్చే ఆలోచన ఏంటంటే వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరిగెట్టాలి అనుకుంటాం. అయితే కొన్ని ప్రదేశాలలో భూకంప తీవ్రత అధికంగా ఉంటుంది. భూకంపం గురించి తెలిసిన మీరు ఎప్పుడైనా స్పేస్ కంపించడం గురించి విన్నారా? నిజానికి భూమిపైన భూకంపాలు టెక్టోనిక్ ప్లేట్ల వల్ల సంభవిస్తాయి. భూమి లోపల ఉన్న టెక్టోనిక్ ప్లేట్లు రాపిడి జరిగి ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు భూ ప్రకంపనలు అనిపిస్తాయి. దాన్నే మనం భూకంపం అని పిలుస్తూ ఉంటాం. కానీ అంతరిక్షంలో ఇలా జరగదు. అయస్కాంత క్షేత్రంలో శక్తి అధికంగా కదలికల కారణంగా అంతరిక్షంలో ప్రకంపనలు వస్తాయి. దీని ప్రభావం భూమిపైన కూడా పడుతుంది. మన భూమి చుట్టూ ఒక శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఉంటుందని తెలిసిందే. ఈ అయస్కాంత క్షేత్రాన్ని మ్యాగ్నెటోస్పేస్ అంటారు. అంతరిక్షం నుంచి భూమి వైపు వచ్చే హానికరమైన కిరణాలు సౌర వికిరణం నుంచి మ్యాగ్నోస్పియర్ లేదా అయస్కాంత క్షేత్రం రక్షిస్తుంది. అయినా కొన్నిసార్లు సూర్యుడి నుంచి వచ్చే సౌర గాలుల ప్రభావం చాలా వేగంగా మారుతుంది. ఇది అయస్కాంత క్షేత్రంతో ఢీకొనడంతో ఒత్తిడి ఏర్పడుతుంది. దీని ఫలితంగా స్పేస్ క్లేవ్స్ ఏర్పడతాయి. భూమిపైన సంభవించే భూకంపాల వల్ల భవనాలు కూలిపోవడం, భూమిపైన పగుళ్లు ఏర్పడడం చూస్తూ ఉంటాం. అయితే అంతరిక్షంలో సంభవించే భూకంపాల వల్ల విద్యుదయస్కాంత తరంగాలు ఏర్పడతాయి. ఇవి ఉపగ్రహాలతో పాటు విద్యుత్ గ్రిడ్లు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి.